బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ మొదలైంది. ఓవైపు పోలవరానికి బనకచెర్ల అనుసంధానం అద్భుతమంటూ ఏపీ ప్రభుత్వం చెబుతుంటే, ఇంకోవైపు అదెలా కుదురుతుంది, ఏపీ సర్కార్ జల దోపిడీకి పాల్పడుతోంది అంటూ తెలంగాణలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్గా మంత్రి ఉత్తమ్ సైతం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఘాటుగా రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలుగు రాష్ట్రాల్లో బగబగలు మొదలయ్యాయి. పోలవరానికి బనకచెర్ల అనుసంధానం అద్భుతమంటూ ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుంటే, అదెలా కుదురుతుంది, ఏపీ సర్కార్ జల దోపిడీకి పాల్పడుతోంది అంటూ తెలంగాణలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. లేటెస్ట్గా మంత్రి ఉత్తమ్ సైతం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఘాటుగా రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. దీంతో నెక్స్ట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. కేంద్రంతో చర్చించి ప్రాజెక్టును అడ్డుకోబోతోందా? మరిన్ని వివరాలు అతి త్వరలోనే వెల్లడిస్తామన్న ఉత్తమ్ ఏం చెప్పబోతున్నారు? ఏపీని సస్యశ్యామలం చేయాలన్నా, నీటి కొరత తీర్చాలన్నా బనకచెర్లతోనే సాధ్యమని భావిస్తున్న కూటమి ప్రభుత్వం ఆ దిశగా వేగంగా అడుగులేస్తోంది. ఇప్పటికే కేంద్రంతో సంప్రదింపులు సైతం జరిపి ప్రజెంటేషన్లు కూడా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించడం చర్చనీయాంశమైంది. బనకచెర్ల ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఇప్పటికే అన్ని ప్రయత్నాలు చేశామన్నారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. ఇప్పటికే తమ అభ్యంతరాలను కేంద్రానికి తెలియజేశామన్న ఆయన, ఇంకా ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని చేస్తామంటూ బనకచెర్లపై తమ స్టాండ్ ఏంటో తెలియజేశారు. అంతేకాదు, 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. ఇక బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని అన్యాయం అంటూ ఎప్పటి నుంచో వాదిస్తూ వస్తోంది బీఆర్ఎస్. జల దోపిడీ జరుగుతుంటే అడ్డుకోవడం లేదని రేవంత్ సర్కార్ టార్గెట్గా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. అంతేకాదు, అవసరమైతే తామే సుప్రీంకోర్టులో కేసు వేస్తామన్నారు గులాబీ పార్టీ నేతలు. ఇక అంతకుముందు బనకచెర్ల ప్రాజెక్టుపై ఏపీ అధికారులు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత్కు ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం నుంచి బనకచెర్లకు నీటి తరలింపు గురించి కేంద్ర ఆర్థిక శాఖకు పూర్తి వివరాలను అందించారు. 81,000 కోట్లతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టుతో రైతులు, ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలపైన ప్రజెంటేషన్లో సమాధానం ఇచ్చారు ఏపీ అధికారులు. ఇటు సీఎం చంద్రబాబు సైతం పలువురు కేంద్ర మంత్రులను కలిసి ప్రాజెక్టుపై మాట్లాడారు. సముద్రంలోకి వృధాగా పోతున్న నీటిని మాత్రమే ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని చెబుతూ వస్తున్న చంద్రబాబు, పైగా తెలంగాణకు కొంత మేలు కూడా జరుగుతుందంటున్నారు. మొత్తంగా మంత్రి ఉత్తమ్ కామెంట్స్ తో బనకచెర్ల బగబగలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. ఇప్పటికే ప్రాజెక్టును అడ్డుకోవడానికి ఎంతో చేశామని ఆయన చెప్పడంతో తర్వాత స్టెప్ ఏంటనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. అలాగే ఉత్తమ్ కామెంట్స్ పై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తున్నదని కూడా ఆసక్తిగా పెంచుతోంది.